చెప్తారు, అది మళ్ళీ చెప్పారు అంతే. సరే, ఏంటి అదానీ అంశం? దేశాన్ని కుదిపేస్తున్న అదానీ మోసాలు, అమెరికాలోను అదానీపై కేసులు, జగన్తో అదానీ సంబంధాలపై జరుగుతున్న చర్చ, అదానీ ఇష్యూలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందో, ఒక పక్క మోదీ గారు. అంటే నిన్న మనం సాయంత్రం ఉన్నప్పుడు అప్పుడే వస్తుంది, మధ్యాహ్నం పూర్తి వివరాలు రాలేదు. ఆ తర్వాత ఈ అంశాలన్నీ వచ్చాయి నిస్సందేహంగా. అయితే ఈ అంశం మీద అటువాళ్ళు కానీ పెద్దగా రెచ్చిపోయి ఏమి చొక్కాలు చించుకోవట్లేదు. మిగతా విషయాలు ఎందుకు చించుకోవట్లేదో నాకు అర్థం కాదు. ఇప్పుడు 1700 కోట్లు జగన్కి ఇచ్చారు అని మీడియా అంతా, కనీసం కొన్ని మీడియాలో ఇంత ప్రముఖంగా వస్తున్నప్పుడు, సిపిఐ కమ్యూనిస్టులు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఈ పార్టీలన్నీ అదానీని అరెస్ట్ చేయాలి, ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి అని ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు అసలు ఏమీ ఇంతవరకు అధికారికమైన కోరిక లేదు. సంహావ్ నిన్న నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ చూశాను రాత్రి. ఎక్స్ప్రెస్ లోకేష్ను కోట్ చేసింది, మా పత్రికలో కూడా చేశారు, కొంత సమయం తీసుకుంటాము, కొంచెం మేము అధ్యయనం చేసి చెప్తామని. లోకేష్ మొన్న కూడా విశాఖపట్నంలో 3 లక్షల ఉద్యోగాలు ఇట్లాంటివి చెప్పినప్పుడు డేటా సెంటర్ అదానీ పెట్టబోతున్నారు, అదానీ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు, చాలామందితో కలిసి. అంతకుముందు కూడా ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అదానీ అనుకోకుండా కలిశారని కూడా పెట్టారు. సో అదానీతో సంబంధాలు అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నాయి, జగన్ ఉన్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ పర్టికులర్ సందర్భంలో ఆ ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్స్ తెచ్చినవి ఏమున్నాయి చూడండి. అమెరికా చట్టాల ప్రకారం విదేశాల్లో వ్యాపారానికి లంచాలు ఇవ్వకూడదు, కానీ కార్పొరేట్లు చేసేది అది వాళ్ళ చట్టం మటుకు అది. వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ సమస్యను తీసుకుంది. అదానీ గ్రూప్ మీద, అదానీ ఎనర్జీ మీద 5 ఆరోపణలు వాళ్ళు చేశారు. 5 ఆరోపణల్లో ఒక 200 మిలియన్లు అంటే ఒక 1700 కోట్ల రూపాయలు భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, కంపెనీలకు, అఫీషియల్స్ ఇన్ ఇండియా ఇచ్చారనేది వాళ్ళ ఆరోపణ. దీనికోసం దాదాపు మన సెబీ లాంటిదే వాళ్ళది, అది ఎక్స్చేంజెస్ అండ్ సెక్యూరిటీస్ బోర్డు, వాళ్ళు దాని మీద పెట్టారు. కోర్టులో అది నడుస్తుంది, ఆయన మీద చెప్పారు. అదాని ఇప్పటికే పెట్టుబడులు వెనక్కి తీసుకున్నాడు. ఇది పెట్టుబడుల కోసం ఇష్యూ చేసిన నోట్, అదేదో నిన్న ప్రకటిస్తారనుకున్నారు బాండ్స్ కోసం, అది కూడా ఇష్యూ వెనక్కి తీసుకున్నారు. సో చాలా ప్రకంపనలు ఉన్నాయి. దీంట్లో ఒక 2-3 పాయింట్స్ లాగా చెప్పగలుగుతాను నేను, ఇది చాలా చర్చ జరుగుతుంది కాబట్టి. మొదటిది, ప్రపంచ స్థాయిలో ఈ నివేదిక బయటికి రావటం, రెండోసారి మూడోసారి అదానీకి ఇక్కడ పెట్టడం అన్నది మోడీ యాంగిల్లో ప్రధానంగా జరుగుతుంది. ఇట్ ఇస్ మెయిన్లీ అదానీ కాదు, మోదా అని అంటుంటారు. మోడీ ప్లస్ అదానీ కలిపి మోదా అని అనడం కూడా మనం వింటుంటాము. కాబట్టి మోడీ, ఎన్డీఏ, బీజేపీ అనే చర్చ లేకుండా ఇది కేవలం మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ చూసినా జగన్ వర్సెస్ చంద్రబాబు అక్కడే ఆగిపోతుంది. బట్ ఇది ఎన్డీఏను, మోదీకి ప్రధానంగా ఎక్కుపెట్టబడిన ఒక సమస్య. రెండవది, ఇవన్నీ దేని ద్వారా జరిగాయి? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెక్కి. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కాశ్మీరు, ఒరిస్సా, ఈ రాష్ట్రాలు వాళ్ళకు వీళ్ళ ప్రభుత్వాలకు ముడుపులు ఇచ్చి సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు అన్నది అదాని మీద ఆరోపణ. కానీ వీళ్ళందరూ ఏమంటారు, మేమందరం సెకీ ద్వారా కుదుర్చుకున్నాము, ఓకే, మా ఒప్పందం సెకీతో తప్ప అదానితో కాదు. తమిళనాడు మంత్రి కూడా ఈరోజు అదే చెప్పాడు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒకటి ఉంది, అది ఒక విధంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను కూడా పాలిస్తుంది. మూడో అంశం వర్మ, అంతకుముందు చంద్రబాబు హయాంలో సోలార్ పవర్ యూనిట్ 5 రూపాయలకు తీసుకున్నారు, దాన్ని తగ్గించడం కోసం నేను ఒప్పందం కుదుర్చుకున్నాను 2.40 పైసలకే, దీని ద్వారా మనకు 3000 కోట్లు ఎంతో ఆదా అయిందని వైసీపీ వాళ్ళు వాళ్ళ పత్రికలో, వాళ్ళు కూడా ఇంతవరకు అఫీషియల్గా ఏం చెప్పలేదు, ఒక నోట్ ఏదో పంపించారు తప్ప. వాళ్ళ అధికార ప్రతినిధులు లేదా జగన్ ఈరోజు అని చెప్తారేమో మరి మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఆ ఒప్పందం ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. ఓకే, ఒక పయ్యావుల కేశవ్ అయితే వ్యక్తిగత హోదాలో ఈ ఒప్పందం రద్దు చేయాలని ఆయన కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకు. హైకోర్టు ఏమో దీన్ని చెప్పాల్సింది ఎస్సీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పాలి అన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ఓకే చేసింది. సో ఒప్పందం ఇది ఇన్ ఆపరేషన్. అంతేకాకుండా 11,000 ఎకరాల భూమి ఇచ్చారు అదానికి. ఓకే, తాజాగా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1200 ఎకరాలు ఇచ్చారు. అంటే ది అగ్రిమెంట్ విత్ అదానిస్
అది ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది. ఇంకా అనేక ఒప్పందాలు. అల్లూరు జిల్లా అంటే ఏజెన్సీలో అల్లూరు జిల్లాతో పాటు ఇంకా అనేక జిల్లాలు 1200 ఎకరాల మొత్తం 11,000 ఎకరాలు ఇచ్చారండి వాళ్ళకు. ఓకే, 11,000 ఎకరాలు ఇచ్చారంటే ఒక యూనిట్కు 200 ఎకరాలు ఇట్లా ఏదో ఒక లెక్క ఏదో పెట్టారు. ఈ ముడుపులు కూడా అంతే. ఇంకో మాట కూడా ఏంటంటే ఈ ఆఫర్ ఇచ్చారని కానీ డబ్బులు రెండు వాడారు వాళ్ళు. ఆఫర్డ్ ఆర్ గేవ్ అన్న పద్ధతిలో వాడారు. ఈ విషయాలన్నిటి మీద ఒకటే తేల్చాల్సిందే. జగన్ ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది, అయింది. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కలిసిన విషయం కూడా వాళ్ళ నివేదికలో అది కూడా పొందుపరిచారు. కాబట్టి దీని మీద ఒక సిబిఐ దర్యాప్తు జరపటం. ఈ లోపల పార్లమెంట్ రేపటి నుంచి 25 నుంచి ఏదో పార్లమెంట్ సమావేశం సిబిఐ దర్యాప్తు జరపాలి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయాలి. మూడవది ముఖ్యమైనది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయాల్సింది జగన్ గురించి చెప్పడంతో పాటు వాళ్ళతో ఉన్న ఒప్పందాలు రద్దు చేయాలని అనుమానాస్పదం కదా. అమెరికాలోనే ఇంత విమర్శలకు అనుమానాలకు దారితీసినటువంటి అదానీ సంస్థతో తాజాగా కూడా మనం ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం? అసలు నాకు తెలిసి విశాఖ ఉక్కును కూడా అదానికి ఇవ్వాలన్న దాంతో ఈ ప్రైవేటైజేషన్ డ్రైవ్ మొదలైంది. ఆల్రెడీ గంగవరం పోర్ట్ ఇవ్వడం కూడా గంగవరం ఇప్పటికే ఇచ్చున్నారు. కాబట్టి అదానీ చేతిలో కృష్ణపట్నం వాళ్ళకే, గంగవరం వాళ్ళకే. మొత్తం చాలా అసలు వాళ్ళ వ్యాపారమే రేవులు, విద్యుత్తు, ఎనర్జీ ప్రధానమైనటువంటి. తర్వాత ఇంకా కొన్ని విమానాశ్రయాల నిర్మాణాలు వీటికి కూడా పోటీ పడుతున్నాయి. ఇవన్నీ చాలా వాళ్ళకి ఇచ్చారు. కానీ అంతకుముందే ఆస్ట్రేలియాలో ఇచ్చిన బొగ్గు గనులు వెనక్కి తీసుకున్నారు. తాజాగా కెన్యాలో ఆయనకి ఇచ్చినటువంటి విమానాశ్రయం కాంట్రాక్ట్ కూడా వెనక్కి తీసుకున్నారు. కెన్యా చాలా చిన్న దేశం. కెన్యా చేసిన పని ఆంధ్రప్రదేశ్ చేయలేదా? భారతదేశం చేయలేదా? కాబట్టి ఒకటేమో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించనే లేదు ఈ విషయం మీద. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? సంబిత్ పాత్ర అని వాళ్ళ ఎంపీ మాట్లాడాడు. ఇవన్నీ బీజేపీ రాష్ట్రాలు కాదు, ఇవన్నీ ఈ 5 ప్రతిపక్ష రాష్ట్రాలు. కాబట్టి వాళ్లే చూసుకోవాలని. అలా అయితే నేను ఒక లాజిక్ చెప్తాను. నిజంగా ప్రతిపక్ష రాష్ట్రాలు చేసి వాళ్ళదే తప్పైతే మీరు మరింత ఉత్సాహంగా రంగంలోకి రావాలి కదా. బీజేపీగా వచ్చి మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే డిఎంకే పాలిత రాష్ట్రాల్లో ఇలా జరిగింది చూడండి అని బయటపెట్టకుండా ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు? కాబట్టి వీళ్ళందరి మధ్యలో రాహుల్ గాంధీ నిన్నే చెప్పాడు, అదానీని అరెస్ట్ చేయరు, అదానికి ఏం కాదు, మోదీ రక్షణ చట్రం అదానికి పూర్తిగా ఉంటుంది అని. మనము ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్న నిశ్శబ్దం. 1-2 పత్రికలు, ఛానల్స్ తెలుగుదేశం అనుకూలమని తీవ్రంగా ఇచ్చారు. కానీ పత్రికలు, మీడియా వేరు, తెలుగుదేశం వేరు, ప్రభుత్వం వేరు. కాబట్టి దీని మీద లాంఛనప్రాయమైన స్పందన. నిన్న మధ్యాహ్నం నుంచి అసెంబ్లీ జరుగుతుంది. మీరేమి చిటపటలు పటపటలు హీట్ ఎక్కినా అదేం చూడరే. మరి 1700 కోట్లు జగన్ ప్రభుత్వంలో చేతులు మారాయి, ముడుపులు తీసుకున్నాడు. వాళ్ళు #1 అని పెట్టారు, పేరు పెట్టకుండా హయ్యర్ అఫీషియల్ #1 అని. #1 ఎవరనేది ఒకటి. సో ఇవన్నీ ఇన్వాల్వ్డ్, ఒప్పందాలు కూడా కంటిన్యూయింగ్. దీంట్లో సెకీ అనేటటువంటి SCCI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. దానికి 12,000 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకనే వామపక్షాలు అయితే అన్నీ రద్దు చేయండి అని కూడా అడిగాయి. కాంగ్రెస్ కూడా అడిగింది. మరి రద్దు చేయడానికి ఏమైనా సిద్ధమవుతారా? ఏమైనా విషయాలు పంచుకుంటారా? ఇందాక బహుశా చంద్రబాబు అనుకుంటాను మరిన్ని వాస్తవాలు బయటికి రావాలి, తెలుసుకుంటామని ఏదో అంటున్నారు. కానీ జనం ఊహించిన స్థాయిలో, అంటే ఏది పాన్ ఇండియా లేదా పాన్ గ్లోబల్ సినిమా అనుకుంటే ఇది లో బడ్జెట్ ఫిలిం లాగా నడుస్తుంది వ్యవహారం. ఎందుకు అంటే అదానీ చేతులు చాలా పొడవైనవి, ఆయన వెనక ఉన్నటువంటి విగ్రహం మరింత పెద్దది. అందుకని దీని మీద చాలా గట్టిగా దృష్టి సారించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేవులు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు అన్నీ వాళ్ళకే పోతే ఇంకేం జరుగుతుందండి? మనం పట్టించుకోకపోయినా అమెరికా పట్టించుకుంటుంది. ఎందుకంటే అమెరికా చట్టాల్లో ఇది తీవ్రమైన నేరం, వాళ్ళు పెట్టుబడులకు సంబంధించి. దీంట్లో ఇంకో డైమెన్షన్ కూడా చెప్తాను నేను. బీజేపీ అనుకూలమైన సైట్స్, పత్రికలు, వాళ్ళ ఇంటలెక్చువల్ రిసోర్సెస్ వాళ్ళు వేరే స్టోరీ ఇస్తున్నారు. సోరేస్ అని ఒకడు ఉన్నాడు. ఈ సోరేస్ అనేవాడు వ్యతిరేకం అదానికి. భారతీయ పెట్టుబడిదారులు అంతర్జాతీయంగా ఎదగకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు. కాబట్టి అదానీని ఇందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదానీని ఎందుకంటే మోడీని దెబ్బతీయడానికి అని. సో ఇంత లోగుటు దీని చుట్టూ ఉంది. కానీ చాలా వివరంగా బయటపెట్టారు వాళ్ళు ఈ ముడుపులు ఇవన్నీ. ఇంతకుముందు కూడా మనకు తెలుగులో వచ్చింది.
కన్ఫెషన్స్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని, ఒక దళారీ పశ్చాత్తాపం అని తెలుగులో అనువాదం చేశారు. వీళ్ళు ఏ విధంగా ముడుపులు ఇచ్చి దేశాల విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారని. ఇదే సోలార్ ప్యానల్, ఇది జగన్ కుదుర్చుకున్న ఒప్పందం 20 ఏళ్లకు. 20 అసలు దాని మీద అన్నారు ఎవరో, 20 ఏళ్ల పాటు ఒకటే రేటు ఎందుకు ఇస్తారండి? సోలార్ పవర్ అనేది మీరు ఒక్కసారే ఇన్ఫ్రా పెడతారు, అవును, తర్వాత రేట్ తగ్గాలి, ప్రోగ్రెసివ్గా తగ్గి ఏ రూపాయికి రావాలి, అదంతా లేదు. కాబట్టి చాలా గూడుపుఠాని, వేల కోట్ల రూపాయలు చేతులు మారిన వ్యవహారం. పైగా చంద్రబాబు, జగన్ వీళ్ళు ఎవరున్నా ఉండకపోయినా అధికార యంత్రాంగం కూడా అదే ఉంది. ఎందుకంటే అఫీషియల్స్ అనే పదం కూడా చాలాసార్లు వాడారు. కాబట్టి చాలా క్షుణ్ణంగా దీని మీద దర్యాప్తు జరపాలి. ఒక దాటవేత, ఒక నిగూఢ నిశ్శబ్దం, అలాగే మోదీ పేరెత్తకుండా మాట్లాడే పెద్ద మనుషుల తత్వంగా ఇది మారాల్సిన అవసరం ఉంది. సార్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్.